ఒకసారి అయితే మీ స్టూడియో ఒకసారి చూపించండి. మీకు వచ్చిన ఇప్పుడు వరకు నా యూట్యూబ్ స్టూడియో videos టూర్ కూడా చేయలేదు. అంతే, మీ ఛానల్లోనే ఫస్ట్ అయితే. ఓకే. మన బడ్జెట్ లో ఉంటుంది స్టూడియో. అన్ని బడ్జెట్ లో ఉంటుంది కాబట్టి మీరు వెళ్తారు. ఫస్ట్ గణేష్ అన్ని ఇచ్చిన కెమెరాతో మొదలు పెడదాం. ఇది అరౌండ్ 70,000 అప్పుడు, ఇప్పుడు 63 అంత ఉండేది. నాకంటే ఎక్కువ ఐడియా ఉండదు మనోడు. ఓకే. ఇప్పుడు ఎట్లా మీరు అసలు మై చాయిస్ అనేది ఎలా స్టార్ట్ చేశారు? ఏంటి అసలు మీకు ఐడియా ఎట్లా వచ్చింది? ఐడియా అంటే స్టార్టింగ్లోనే హీరో అవుట్ఫిట్ డీకోడ్స్ అనేవి ఎవరంత స్టార్ట్ చేయలేదు. అది చేస్తే బెటర్ ఏమో అనుకుని అది మొదలు పెట్టాను. దానికి ముందు ఇంకా చాలా చేశాను. పేపర్ వీడియోస్ అని, ఫ్యాక్ట్స్ అని, హారర్స్ అని. ఓకే. కరెక్ట్ ఇది కొద్దిగా రీచ్ రాగానే కిందలో ఉండిపోయాను. మరి మీకు సపోర్ట్ ఎవరి నుంచి వచ్చింది, ఇంక్లూడ్ ఫ్యామిలీలో? ఫ్యామిలీలో అంటే పర్లేదు, కొద్దిగా అలా అంతే. జాబ్ చేస్తూ కంటిన్యూ యూట్యూబ్ పార్ట్ టైం పెట్టుకున్నాను కాబట్టి కొద్దిగా సపోర్టే. జాబ్ మానేస్తూ యూట్యూబ్ అంటే అసలు ఒప్పుకోరు, అసలు ఒప్పుకోరు. ఇప్పుడు కూడా మీరు జాబ్ చేస్తున్నారా? ఇప్పుడు లేదు, ఇప్పుడు మానేసాను. ఇప్పుడు ఫుల్ టైం ఇదే పెట్టుకున్నాను. ఎన్ని మంత్స్ అయింది మీరు జాబ్ మానేసి? నేను ఈ మంత్ అరౌండ్ 11 months 10 months అవుతుంది. ఇంకా అరౌండ్ 1 year అనుకోవచ్చు. 1 year అనుకోవచ్చు నేను మానేసి. మీకు సపోర్ట్ స్టాఫ్ ఎవరున్నారా? అంటే నాయుడు, మణికంఠ, అనిల్ ముగ్గురు ఉన్నారు ప్రెసెంట్. ఇద్దరు వీడియోలోకి రావట్లేదు కానీ కథ వాళ్ళు మానేసారేమో చాలా మంది అనుకుంటున్నారు, ఇద్దరు మానేసినట్టున్నారు అనేసి. ఓకే. కానీ మానలేదు. కానీ అనిల్ ఒకడు కనిపిస్తాడు ఎక్కువ. అనిల్ ఓకే. కొరియర్ బాయ్. ఓకే. అటు నుంచి షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాడిని. ఓకే. ఆ తర్వాత అన్నయ్య మన ఊర్లోనే మంచి యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అయ్యి ఇంకా తెలిసిన అన్నయ్య ఎలాగైనా అన్ని దగ్గరికి వెళ్ళాలి అని చాలా రోజులు తిరిగివ్వండి. అంటే కొంచెం భయం ఉంటది కదా, కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్నారు, మనం వెళ్ళి మాట్లాడాలి. అప్పుడు ఎక్కువ పరిచయం లేదు. అప్పుడు స్టార్టింగ్ మీరు క్యాజువల్ ఫ్రెండ్స్ కదా? అంటే ఊర్లోనే, కాకపోతే నేను రోజు తెలుసు ఫేస్ ఇంటరాక్షన్స్ అంతే, డైరెక్ట్ గా అయితే లేదు. అప్పుడు నేను ఒకసారి డైరెక్ట్ గా వెళ్ళి ఇలా కెమెరా ఇంట్రెస్ట్ అని చేసుకుంటాను అది అని చెప్పి అడిగితే అప్పుడు నాకు అవకాశం ఇచ్చారు అన్నయ్య. ఓకే. ఎలా నిరూపించుకోవాలని ఇంకా కెమెరా ఎడిటింగ్ అది డెవలప్ చేసుకున్నాను. కొంచెం అన్ని దగ్గరికి వచ్చాకే ఎడిటింగ్ కూడా బాగా డెవలప్ చేసి. ఇప్పుడు మీకు కొలాబరేషన్ ఎలా అయ్యారు రాంబాబు గారు? ఇప్పుడు అంటే వీళ్ళందరితో మీరు వీళ్ళే పెట్టుకోవాలి, వీళ్ళతోనే చెయ్యాలి అని మీకు ఎట్లా అనిపించింది? మనోడు కెమెరా 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, సో మనం తీసుకున్నాను. మిగతా ఇద్దరు ఏంటంటే మేము అందరం ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలోనే పనిచేసాం ఆల్రెడీ. ల్యాబ్ లో పనిచేసాం. ఫ్యాబ్రిక్ ఎంత స్ట్రెచ్ అవుతుంది, ఎంత క్వాలిటీ ఉంది అనేసి. అప్పుడు నాకు ఇంకా శాలరీ స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళిద్దరు సపోర్ట్ చేశారు నాకు ఆ ల్యాబ్ లో ఉన్నప్పుడే. కొద్దిగా శాలరీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా నాతో రిజైన్ చేసేసి మీతో పాటు వచ్చారు. వాళ్ళిద్దరు ఎవరు? మణికంఠ, నాయుడు అని వాళ్ళిద్దరు. నేను ల్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత పరిచయం నాకు. అంటే మీ వీడియోస్ లో ఇంకొక ఇద్దరు కనపడతారు కదా వాళ్ళే, నాయుడు, మణికంఠ. ఓకే. వాళ్ళు ఇప్పుడు మీతో పాటు స్టడీస్ కూడా? స్టడీస్ మాతో కాదు, ఓన్లీ కంపెనీ ఎక్స్పీరియన్సే. జాబ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో 1 year ఉంది. నాతో పాటు వాళ్ళు రిజైన్ చేస్తారు నన్ను నమ్మి. ఇప్పుడు అంతా యూజువల్ గా ఎలా అంటే ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు చాలా మంది ఉంటారు అని మీరు చెప్పుకోరు కానీ ఉంటారు. అంటే అట్లా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్లోనే చాలామంది మీకు చూసారా, ఇప్పుడు అంతా ఇంగ్లీష్ ఛానల్స్ ఎక్కువ మంది ఉంటారు. అవునవును. వాళ్ళ నుంచి కాపీ కొట్టిన వాళ్ళు ఉంటారు. అవును, చాలామంది ఎవరో ఒకరు చేసే ఉంటారు, చేయకుండా. ఓకే. ఇప్పుడు మీరు అసలు ఈ ఐడియా ఎలా థాట్? అంటే ఓన్లీ బడ్జెట్ ప్రకారం చేద్దాం, అదే ఇప్పుడు వరకు ఎవరో చేయలేదన్న ఉద్దేశంతోనే చేశాను. అంటే నాకు ఓన్లీ ఎలా వచ్చింది అసలు? అదే అంటున్నాను, ఫ్యాషన్ లోకే వెళ్ళాలని నాకు లేదు. ఓకే. నేను పేపర్ వీడియోస్ చేశాను, ఫ్యాట్ వీడియోస్ చేశాను, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కూడా, జాబ్స్, ఈనాడు క్లాసిఫైడ్స్ ఉంటాయా అవి కూడా చేశాను. అలా ఇవన్నీ టచ్ చేస్తే ఎక్కడ రీచ్ రాలేదు. ఫ్యాషన్ లో కొద్దిగా రీచ్ వచ్చింది, దాన్ని బట్టి దాన్ని కంటిన్యూ అయ్యాను. మరి ఎంత ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ అలా వచ్చింది? అంటే అలా వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను అన్నయ్య మొత్తం అంతా. గణేష్ అన్నయ్య కొన్ని ట్రిక్స్ ఇవ్వడం, రవీంద్ర అన్నయ్య కూడా బాగా సపోర్ట్ చేసి ఈ వేలో కాదు ఈ వేలో చేస్తే బాగుంటది,
అని చెప్పి కంటెంట్ అది వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తారు స్టార్టింగ్ లో నుంచే స్టార్టింగ్ నుంచి. అప్పుడు మీకు ఫాలోవర్స్ ఎన్ని మంది ఉండొచ్చు? రవీంద్ర అన్ని నాకు పరిచయం అయినప్పుడు నాకు ఫాలోవర్స్ 70K ఎంతమంది ఉన్నారు, 70-75K. 100K అయినప్పుడు గణేష్ అన్ని నాకు పర్సనల్గా మెసేజ్ చేసి కెమెరా ఇచ్చి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేశారు. అంటే క్వాలిటీ ఒకటి డల్ ఉంది, ఈ కెమెరాతో ఒకసారి పెంచుకో ఇంకా బాగుంటుంది అని చెప్పి. అది గ్రేటే, అది చాలా గ్రేట్. ఆ ఒక్క రోజు నాకు, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు సొంత వాళ్ళు ఎవరు అలాంటి ఆలోచించారని గ్రేటే. ఒక రోజుకి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టారు నాకు ఒక్క రోజు. 1 lakh ఖర్చు పెట్టారు. కెమెరా షూస్ సంథింగ్. ఒకసారి అయితే మీ స్టూడియో ఒకసారి చూపించండి. ఇప్పుడు వరకు నా స్టూడియో టూర్ కూడా చేయలేదు, మీ ఛానల్ లోనే ఫస్ట్ అయితే. ఓకే, మన బడ్జెట్ లో ఉంటుంది స్టూడియో, అన్ని బడ్జెట్ లో ఉంటుంది కాబట్టి మీరు వెళ్తుంటే చక్కగా నీట్గా ఒక బ్లాక్ స్క్రీన్ ఒక ట్యూబ్ లైట్ తో కవర్ చేస్తాను. లేదు అప్పుడు స్టార్టింగ్ టూర్ నేను చూసాను. అవునా? ఇంటి దగ్గర పెట్టి చేశారు కదా, ఇంకా కన్స్ట్రక్షన్ కూడా పూర్తిగా అవ్వాలన్నట్టు. ఇప్పుడు అవుతుంది, ఇంకా అప్పుడుది లేటెస్ట్ గా అవుతుంది. లాస్ట్ 2 months అవే మీకు అసలు ఇవన్నీ ఉన్నా ఆ ఫేమ్ ఎక్కువ ఉంటది మీకు. స్టూడియో టూర్ చేసినా సరే అదే గుర్తొస్తుంది కూడా. కంటెంట్ అట్లా సెట్ చేశారు అప్పట్లో, ఏవి లేనప్పుడు చేయడం అనేది. మొబైల్ తోనే అదైతే. అది కూడా నాది కాదు. ఏ ఫోన్? Realme 3 Pro అని. అది కూడా ఎవరో తీసుకొని అక్కడ నుంచి అప్లోడ్ చేసేవారు అన్నారు. అవునవును. ఓకే ఓకే, అయితే ఒకసారి స్టూడియో చూపించండి. ఫస్ట్ కటన్ నా ఫస్ట్ వైట్ స్టూడియో టూర్ లో ఇది ఉంటది, అదే కటన్ ఇది కూడా ఏ మాత్రం మార్చలేదు. నెక్స్ట్ ఏమన్నా మనం షర్ట్లు కానీ ఫ్యాంట్లు కానీ తీస్తే అన్బాక్సింగ్ టైప్ లో చేద్దామని చెప్పి ఒక టేబుల్ ఒకటి బిల్ చేశాను. నెక్స్ట్ ట్యూబ్ లైట్ గురించి చెప్పాలి, నిజంగా ఇది మామూలుగా కొనుక్కోవాలంటే 15,000. అది అందులో బ్రైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అంత బడ్జెట్ పెట్టలేక 200. ఇది జస్ట్ ఒక ట్యాగ్ వేసి ట్యూబ్ లైట్ తో మేనేజ్ చేసాం. ఇది బ్యాక్గ్రౌండ్ షేడ్ బాగుంటుంది. నా ఐటీ స్టూడియోలో ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది ఏదన్నా ఉందంటే అది ఇదే సాఫ్ట్ బాక్స్. ఇది ఒక 30,000 పెట్టాను. ఇది గణేష్ అన్య రవీంద్ర అన్య ఇద్దరు రిఫర్ చేశారు కొద్దిగా క్వాలిటీ కోసం అని చెప్పి. నెక్స్ట్ ఫస్ట్ గణేష్ అన్య ఇచ్చిన కెమెరాతో మొదలు పెడదాం. ఇది అరౌండ్ 70,000 అప్పుడు, ఇప్పుడు 63 అంత ఉండేది. దీంతోనే ఇప్పటికీ కూడా నేను ఇండోర్ ఇదే చేస్తాను. నేను సోనీ కూడా తీసుకున్నాను, అంటే కొంచెం అప్గ్రేడ్ అవ్వడానికి, మీకు మంచి క్వాలిటీ ఇవ్వాలి కదా అనేసి. దీని తర్వాత తీసుకున్న సోనీ. ఇది అవుట్ సైడ్ బ్లాగ్స్కి, అవుట్ సైడ్ షూట్స్కి ఎక్కువ యూజ్ చేస్తాను. దీని లెన్స్ కూడా 50mm రీసెంట్గా 20K పెట్టి తీసుకున్నాను. ఇగో వీటి లెన్స్. ఇంక కెమెరా కూడా కొంటే ఇంకా సరిపోదు. మొబైల్ అయితే ఏది లేకపోద్ది, కానీ కెమెరా కొంటే లెన్స్లో, గ్లింబల్లో, మెమరీ కార్డ్స్ ఇలా చాలా ఉంటాయి, కొనే కొద్దీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ గోప్రో. ఇది మా అన్నిలు వాడతారన్నమాట ఎక్కువ. అంటే అన్న కొరియర్ అని చెప్పి వచ్చే ముందు ఈడ ఇక్కడ పెట్టుకొని ఇలా వస్తాడనమాట. ఆ షార్ట్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మైక్లు. ఇది ఒకటి, ఇంకోటి అడిషనల్గా తీసుకున్నాను. డీజేకి అనుకున్నాను కానీ అది 40,000 ఉంది. బట్ ఈ 10Kలో బడ్జెట్ మైక్ చాలా బాగుంది, హాలీ ల్యాండ్ అని చెప్పి. అంతే. కెమెరాస్ మెయిన్ నాకు యూట్యూబ్లోకి రావాలన్న థాట్ అయితే 100-200% డబ్బులు సంపాదించడానికే. అంటే మనం ఇన్వెస్ట్ చేయకుండా ఒక దగ్గర జాబ్ చేస్తూ, అంటే ఏ టైంలో అన్నా సరే వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ క్లిక్ అయితే కొంచెం డబ్బులు వస్తాయి, ఒకవేళ అవ్వకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను యూట్యూబ్లో స్టార్ట్ చేసి అరౌండ్ 4 years తర్వాత 370 వీడియోలు చేసిన తర్వాత 71వ వీడియో నుంచి నాకు రీచ్ వచ్చింది. అక్కడ ఇంకా 300 వీడియోలు అలా డిలీట్ చేసుకుంటూ వచ్చి ఈ ఫ్యాషన్ వీడియోస్ అలా చేసుకుంటూ వచ్చాను. ఇంకా డబ్బులు కూడా కొద్దిగా మీ సపోర్ట్ వల్ల కొంచెం బాగా వస్తున్నాయి. సో అనిల్ని కానీ, మణికంఠని కానీ, నాయుడు కానీ ఇలా పెట్టుకొని ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకున్నాను. నాకు అది హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడు నాకంటూ ఒక రూమ్ ఉంది, బైక్ ఉంది, కారు కూడా మీరు చూసారు, కారు ఉంది. ఇంకా అన్నీ అంతా బాగా జరిగింది ఇప్పటి వరకు. అండ్ మా అనిల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. వీడి గురించి ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే మాట. నాకన్నా ఎక్కువ ఫేమస్ అవుతారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మీ షాపింగ్కి ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను పక్కనే ఉంటాను. అన్నీ కొరియర్ పోయి కదా, మై చాయిస్ అన్నీ ఎక్కడ ఉన్నారో అని అడుగుతారు నన్ను. నేను పక్కనే ఉంటాను, అప్పుడు నేను చాలా హర్ట్ అవుతాను యాక్చువల్లీ. సో మొత్తానికి ఇలా హ్యాపీగా అయిపోతుంది. ఒక రోజంతా నాకు అంటే ఇంకా కాలేజీకి వెళ్ళి వచ్చినట్టు మాట. నేను పడుకుంటాను, అన్నీలో వచ్చి లేపుతాడు, బ్రష్ చేస్తాను, టిఫిన్ చేస్తాం, షూట్ మొదలవుతుంది. మార్నింగ్ షూట్ అయితే ఆఫ్టర్నూన్ ఎడిటింగ్, ఈవినింగ్ అప్లోడ్. మేము బ్యాకప్ వీడియోస్ ఏం పెట్టుకోము, ఎప్పుడు అప్పుడే ఫ్రెష్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ అన్య. రేర్ ర్యాబిట్ నా బ్రాండెడ్ లైఫ్ అయితే మీతో కూడా స్టార్ట్ అవుతుంది ఈసారి నుంచి. ఏం కాదు. నా దగ్గర ఉన్న ఒక్క షర్ట్ కూడా 800 కానీ 700 కానీ దాటిందే లేదు. ఆ స్నేకర్స్ అవ్వచ్చు, షర్ట్ అవ్వచ్చు, జీనో వచ్చి ఏదైనా. రాంబాబు గారు ఫైనల్ ఇక్కడ వచ్చేసాం. ఫైనల్ గా మనోడు ఫామ్ అది చూసాను, చాలా బాగుంది. అంటే నాకు కూడా ఇలా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. మంచిగా సెటప్ చేసుకుంటే
ఇంకా బాగుంటది. మన సినిమాల్లో చూస్తాం కదా, మంచిగా స్విమ్మింగ్ పూల్ ఒకటి, గెస్ట్ హౌస్ ఒకటి, ఫ్రంట్ ఫామ్ ఒకటి, బ్యాక్ సైడ్ కూడా ఇంకొక ఫామ్ ఒకటి ఉంది, మంచి గ్రీనరీ వైబ్. ఎవరైనా సరే ఇదే కోరుకుంటారు, ఎవరైనా సరే. హ్యాపీ కదా మీరు? ఫుల్ ఓకే, ఫుల్ హ్యాపీ. ఇప్పుడు మనం మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడుకున్నాం. అవునవును. పర్సనల్ లైఫ్ ఏంటి? నాకంటూ పర్సనల్గా ఏం లేదని, మొత్తం అంతా యూట్యూబే. ఓకే, ఇంకా సపరేట్ మొత్తం కష్టం అంతా దీని మీద మీరు దీని మీద ఎంత ఎఫెక్ట్ పెట్టినా దీని మీదే. ఓకే, పర్సనల్గా అంటే ఏట్లేదు ఇంకా. ఓకే, మీ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది ఫ్యూచర్ కోసం? ఫ్యూచర్ కోసం అంటే నేను 5 years ముందే నేను ఎలా ప్లాన్ చేసుకుంటానో, ఒకవేళ యూట్యూబ్ అటు ఇటు అయినా సరే 5 years ఎలా లీడ్ చేయాలి అనేసి ఆ అమౌంట్ కానీ 5 yearsలో ఏం చేద్దామని అదంతా పక్కన పెట్టి నేను ఇంకోటి ఏదైనా స్టార్ట్ చేస్తే 2-3 yearsలో అయిపోవాలి, అలా ప్లాన్ చేసుకుంటాను. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్తో సహా? ఇన్వెస్ట్మెంట్తో సహా. ఓకే, మొత్తం అంతా ఇది కాకుండా ఏమైనా ఐడియా ఉందా? ఇది కాకుండా అస్సలు ఎక్సెప్ట్ యూట్యూబ్? లేదు లేదు, మిగతా ఏమి అస్సలు ఇంకేం లేదు, ఒక యూట్యూబ్ తప్ప అసలు యూట్యూబ్ని రీప్లేస్ చేసే సమస్య లేదు. ఓకే, మీరు అని? నాకంటే ఇంకంతే, యూట్యూబ్ అంటే ఎప్పటి నుంచి ఇష్టం బాగా, అంటే అన్ని దగ్గర రాకముందు నుంచి కూడా ఇష్టం. ఇంకా అన్ని యూట్యూబర్ అయ్యాడు, అన్నితో కూడా జర్నీ స్టార్ట్ చేస్తే మనం కూడా యూట్యూబ్లో ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అన్నితోనే అంతా. ఓకే, మరి మీరు ఇప్పుడు రాంబాబు గారితో ఇప్పుడు ఇలా ఉన్నారా, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, ముందు ముందు ఏమనుకుంటున్నారా? అది అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీ ఓన్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? ఓన్ ఐడియాస్ అంటే ఫస్ట్లో ఉండేవి, ఇప్పుడు ఏం చేసినా అన్నిలా, ఇప్పుడు అన్ని కూడా గ్రోత్ అయ్యాడంటే సేమ్ అడుగు జాడలో ఇంకా అన్ని కూడా మంచి పొజిషన్కి వెళ్తే కొంచెం నాకు కూడా మంచి పొజిషన్ వస్తుంది కదా అనేసి ఇంకా ఆ థాట్లో ఉండేది. ఓకే, అంటే వేరే థాట్ అయితే ఏం లేదు, మొత్తం అంతా యూట్యూబ్ మీద ఈవెంట్స్ చేసుకుంటాను. అంటే యాక్చువల్గా మ్యారేజ్ అయిపోయింది, నాకు పాప కూడా ఉంది. ఓకే, ఇంకా కొంచెం అమౌంట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కదా, పక్క అన్నీ పక్క చిన్న చిన్న ఈవెంట్స్ చేస్తాను. అప్పుడప్పుడు షూట్స్ కొన్ని ఉన్నా సరే ఈవెంట్ ఉన్నప్పుడు పంపిస్తారు అన్నీ, దానికి పర్మిషన్ ఇస్తారు, మామూలుగా వెళ్ళి చేసుకోలే రూపాయి సంపాదించుకో అంటే దాచుకున్న మంచిది కదా, ఇంకా ఏదో ఫైనాన్షియల్ మొత్తం ఐడియాలు కూడా మొత్తం అన్ని మీరు సజెస్ట్ చేస్తారు ఏమైనా బ్రదర్గా? డెఫినెట్గా. ఓకే, అంటే ఒక రూపాయి వస్తుంది అంటే ఈరోజు షూట్ ఆడదాం పర్లేదు వెళ్ళనే చెప్తారు ఇప్పుడు కూడా. ఓకే, తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాం, అంటే రెండు కూడా బ్యాలెన్స్ చేస్తారు మీరు? రెండు బ్యాలెన్స్ చేస్తారు మొత్తం మీ అందరికి, మీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రాబ్లం ఉన్నా బ్యాలెన్స్ చేసుకుంటాం కరెక్ట్గా. ఓకే, మరి ఇప్పుడు మీరు ఇప్పుడు వరకు ఇది ఓకే, ఇప్పుడు వరకు మీకు ఏదో సెట్ చేసుకున్నారు, ఫ్యూచర్లో మీకు ఇప్పుడు ఏదన్నా ఒకవేళ అటు ఇటు వెళ్ళాలి అని వస్తే, అంటే ఒక్కోవైపు ఏదో మీకు బిజినెస్ ఉందనుకోండి, బిజినెస్ వారు ఏదో జాబ్ వస్తుంది, ఏదో ఆఫర్లు వచ్చాయి, అప్పుడు ఎలా మీరు అప్గ్రేడ్ చేసుకుంటారు? ఒకటే, నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఇష్టం, ఈ జాబ్లు ఇవన్నీ మనకి సెట్ అవ్వవు, జాబ్లు కానీ బిజినెస్లు కానీ ఏ నచ్చవు మనకి. ఒకటి కెమెరా, యూట్యూబ్, ఈ కంటెంట్లు చేయాలి, యాక్టింగ్ చేయాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి. నాకు చిన్నప్పటి నుంచి అదే ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. ఇంకా నాకన్నా ముందు నుంచి మనోడికి యూట్యూబ్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్, మీకన్నా కూడా నాకన్నా ముందు నుంచి. కానీ నాకు డబ్బుల పరంగా ఇంట్రెస్ట్, మనోడికి ఐడెంటిటీ పరంగా ఇంట్రెస్ట్ మాట. షార్ట్ ఫిల్మ్స్ అవి ఎక్కువ చేసేవాడిని అప్పుల్లో, ఇంకా అదో పిచ్చి. అవును, మీ షార్ట్ లో ఒకటి చూసాను, స్ట్రగ్లింగ్ డేస్ కోసం ఎలా చేశారో, ముగ్గురు నలుగురు చేశారు. అది రియల్ లైఫ్ యాక్చువల్ గా మాది, రియల్ సిచ్యువేషన్స్. ఓకే, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఇంప్లిమెంట్ చేసి చేద్దాం. నా దృష్టిలో నాకు సక్సెస్ అవ్వలేదు యూట్యూబ్, అది ఇంకా అన్నయ్యలు కదా ఎవరైతే. మీకు ఛానల్ ఉందా? ఛానల్ ఉంది. మీ ఛానల్ ఏమేంటి? అనిల్ బంగారం అని పెట్టుకున్నాను. ఓకే, అనిల్ బంగారం. కానీ ఇప్పుడు ఏం చేయట్లేదు, షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్, చిన్న చిన్న ఫైట్ సీన్స్ ఇలా చేసేవాడు మొత్తం. ఓకే, ఇప్పటి నుంచి మీకు రీచ్ రావాలని కోరుకుంటాం మేము కూడా. రీచ్ మామూలుగా అంటే అప్పుడు ఏట్ లేకపోయినా మై చేసుకొచ్చిన తర్వాత ఒక కొరియర్ బాయ్ కింద, కెమెరా కింద, ఇంకెక్కువ ఇద్దరం బ్లాగులు కానీ ఎందులన్నా బాగా కలిసిమెలిసి ఉంటాం. ఇంకా అన్ని అలా అయితే బయట అడుగుతారు, అలా సేమ్ నన్ను కూడా అందరు కూడా బాగా అడుగుతారు, మై చేసి అని. మంచి పేరు వచ్చింది బాగా. ఓకే, మీకు అలవాటు అయిపోయింది కూడా అది. అంటే ఇంకా ఒక పరంగా చెప్పాలంటే మైజెస్ అంటే ఇంకా నాది అనేది ఇంకా మనది అన్నట్టు ఉండిపోయింది. అది చెప్తున్నాను కదా, నాకన్నా ఎక్కువ ఐడెంటిటీ ఉండదు, మనోడు కొరియర్ బాయ్ అని చెప్పి. ఐడెంటిటీ మొత్తం సిచ్యువేషన్ తగ్గ మీ బట్టి ప్రమోషన్స్ వచ్చినా సరే ఆ ప్రమోషన్ లో కొరియర్ బాయ్ తో తీయండి ఆ ప్రొడక్ట్ అని చెప్పి మీరు ఇంక్లూడ్ అవ్వాలి. ఎక్కువ అందరికి కంటెంట్ పరంగా ఇష్టం, కంటెంట్ పరంగా ఇష్టం మాట. కంటెంట్ లో వస్తారు, బాగా యాక్ట్ చేసి ప్రమోట్ చేయడం బాగా చూపిస్తారని చెప్పి ఇష్టం బాగా. అంటే మీరు ఎప్పుడైతే ఈ బైక్ మీద ఒక 2 seconds లో వచ్చి డ్యూరేషన్ ఉంటది కదా, అది ఇంకొక హైప్ నిజంగా. ఇప్పుడు ఇంకా కొద్దిగా ఆపేం, కానీ అప్పట్లో మాత్రం ట్రైన్ మీద రావడం,
కార్ మీద రావడం, ఆటో మీద రావడం, చేసేవాళ్ళు. అంటే సన్నగా పడిపోవడం ఆ, ఇవి కూడా అవన్నీ చాలా బాగుంటాయి చేసాము. నిజానికి. అవి మళ్ళీ చేయాలి మళ్ళీ. ఆ ఐడియా ఎవరు తెచ్చారు, ఆ కాన్సెప్ట్ అసలు? అది నార్మల్ గా అనుకున్నాం, జస్ట్ అనిలో కొరియర్ తీసుకురా అని చెప్పి అన్ని అన్నారు. అప్పటికి ఇడికి కామెంట్స్ వచ్చినాయి మాట, కొరియర్ బాయ్ అనేసి. ఒక 3-4 కామెంట్లు వచ్చాయి. నెక్స్ట్ వీడియో ఇంక పెట్టాం మళ్ళీ, ఇది కొద్దిగా బాగుంది కదా ఇంకో 2 వీడియోలు చేయంటే ఇంకా కొరియర్ బాయ్ అనేస్తున్నారు. ఇంకా క్యారెక్టర్ కి ఇంకా ఫిక్స్ అయిపోయింది మీకు. స్క్రిప్ట్ రాసాడంటే ఫస్ట్ ఏదన్నా కొరియర్ బాయ్ వచ్చేస్తుంది. ఇంకా నేను పెద్ద పెద్ద యూట్యూబర్స్ తో కాంటాక్ట్ అయినప్పుడు అంతా మాట్లాడేసాక కొరియర్ బాయ్ అని అడిగానని చెప్పి అంటారు అన్నమాట లాస్ట్ లో. డెఫినెట్ గా ఆ థాట్ బాగుంటది, అది బాగుంది అని చెప్పేసి. ఐడియా కూడా నిజంగా స్పెసిఫిక్ గా బాగా specific ఇంక్లూడ్ గా. చేస్తారు అది. అంటే ఆన్లైన్ ప్రొడక్ట్స్ మనకి కొరియర్ లో రావడం అనేది అవును, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఆన్లైన్ పోర్టల్స్. ఆ పోర్టల్స్ లో ఇందులో మీరు ఎలా వస్తున్నాయి, అది బాగుంది. ఆ ఐడియా బాగుంది నిజంగా, బాగా ఇంప్లిమెంట్ చేశారు అది. మీకు మై చాయిస్ అని ఎందుకు పెట్టాలనిపించింది అసలు? అంటే నేను అంటే ఇదే పర్టికులర్ గా పెట్టుకోవాలని ఏం లేదు, కానీ ఇప్పుడు వరకు ఎవరో యూట్యూబ్ లో పెట్టని పేరట అనుకున్నాను. మై చాయిస్ అంటే ఏదన్నా చేసుకోవచ్చు, ఓన్లీ ఫ్యాషనే కాదు, వ్లాగ్స్ అని ఇది అని ఏదన్నా చేసుకోవచ్చు. నాకు వాళ్ళ సజెషన్స్ వీళ్ళ సజెషన్స్ అంత అంటే తీసుకుంటాను, కానీ కంప్లీట్ గా నేను అంత వెళ్ళనమాట. ఇంకా నా ఇష్టం అన్నట్టు అదే ఎక్కువ లాంగ్ డ్రైవ్ కూడా అంతే, అదే అన్న నా ఇష్టం అన్నట్టు ఇంకా అందుకే మై చాయిస్. అది అదొకటి ఐడియా, మై చాయిస్ అని పెట్టడానికి. అవునవును, అదొకటి. ఇంకోటి ఏం లేదు, ఇది ఒక్కటే. అదొక్కటే మై చాయిస్ అని పెట్టడానికి. అండ్ మై చాయిస్ ఓన్లీ అని ఉంటది లాస్ట్ లో. అండ్ సబ్స్క్రైబ్ నోట్ చెప్పేటప్పుడు డూ ఫాలో మై చాయిస్ ఓన్లీ అంటనమాట. అంటే ఇంకేదో వద్దు, నాది మాత్రమే ఫాలో అవ్వన్నట్టు. అందుకు ఓన్లీ అనేది మళ్ళీ మెయిన్ గా పెడతారు. మెయిన్గా పెట్టానమాట. యూట్యూబ్ నా నేమ్ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఏదైనా సరే మై చాయిస్ ఓన్లీ అని ఉంటది, కానీ చూపించడం మై చాయిస్ అని చూపిస్తుంది. ఇప్పుడు మీరు మిగతా ఛానల్స్ ఉన్నాయి, మిగతా ఛానల్స్ ఫ్యాషన్స్తో మన తెలుగు వాళ్ళు కొన్ని మంది ఉన్నారు, అంటే ఇంప్లిమెంట్ ఇప్పుడు అవుతున్నారు వాళ్ళు కూడా. అవును, మీరు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? డెఫినెట్గా ఇప్పుడు నాకు తెలిసిన దగ్గర ఒక 5 మెంబర్స్ ఉన్నారు, టైప్స్ ఆఫ్ ఫ్యాషన్, హైట్స్ ఆఫ్ ఫ్యాషన్, ఇలా చాలా మంది. అందుతో భీమవరం కూడా మెన్స్ ఫ్యాషన్ వైబ్స్ 30K ఫాలోవర్స్ ఉన్నారు. అవును, మొత్తం అందరం అంటే ఎవ్రీ వీక్ ఒకసారి కానీ వీక్లీ ట్వైస్ కానీ మాట్లాడుకుంటాం సరదాగా. ఎవరికి ఏ థాట్ వచ్చినా సరే షేర్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని తన ఛానల్లో పెట్టుకుంటారు అన్నమాట. ఓకే, కమ్యూనికేషన్ ఉంటుంది మాకు బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళైనా ఇప్పుడు కొత్తగా గ్రో అవుతున్న వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? డెఫినెట్ గా అంటే కొత్తగా గ్రో అయిన వాళ్ళు మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళకి అయితే ఒక 5 లేదంటే 10 వీడియోలు తీసి ఆపేస్తారు రీచ్ రావట్లేదు అనేసి. కానీ ఒక టార్గెట్ పెట్టుకోమనే చెప్తాను. మీరు ఒక 100 వీడియోస్ కానీ ఒక 75 వీడియోస్ కానీ టార్గెట్ పెట్టేసుకోవాలి. ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఆలోచించాలి, ఎంత చేసినా రీచ్ అవుతావా లేదా అని. మన వాళ్ళు ఏంటంటే ఒక 3-4 వీడియోలు తీసి ఇంకా ఆపేస్తారు అన్నమాట, పేషెన్సీ ఉండదు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఒక కెమెరా కావాలి, మైక్ కావాలి, బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కావాలి అనుకుంటారు, కానీ ఏం అవసరం లేదు అసలు. ఒక ట్యూబ్లైట్ ఒక మొబైల్ తో మొత్తం అంతా మేనేజ్ చేయొచ్చు. అంటే కంటెంట్ ఇంపార్టెంట్ అంతే. ఓకే, కంటెంట్ ఇంపార్టెంట్. ఇవి మీరు ఇప్పుడు ఒకటి అన్నారు, వీడియోస్ మనం 70 అలా 50 to 70 అలా ట్రై చేయండి. అవి ఎలా చేయాలి కూడా తెలియదు కదా చాలా మందికి. ఇప్పుడు ఏ కంటెంట్ మీద చేస్తే అంటే కంటెంట్ అనేది వాళ్ళకి ఏం తెలుసు అనేది తీసుకోవాలి. ఫస్ట్ నేనేమనుకుంటున్నా అంటే నేను ఎలా స్టార్ట్ చేస్తాను అంటే ఒక వైట్ పేపర్ తీసుకొని నాకేం వచ్చు అనేది ఒక దగ్గర రాసేసుకుంటాను, నా దగ్గర ఏమున్నాయి అనేది ఒక దగ్గర రాసుకుంటాను, నేను ఏం చేయగలను అనేది ఒక దగ్గర రాసుకుంటాను. ఈ 3 సిమిలర్ గా ఒక్కొక్క పాయింట్ చైన్ అవుతుంది కదా, ఆ చైన్ తీసుకుని దాన్ని ఫాలో అయిపోతాను. అది స్క్రిప్ట్ అన్నమాట. ఇంకా అది ఏముందా దాన్ని స్క్రిప్ట్ గా తయారు చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం, ఈజీగా ఉంటది అన్నమాట. అంటే ఒకే థాట్ మీద వెళ్ళదు. మరి ఏదైనా ఎడిటింగ్ చేస్తారా, లేదంటే మీరు డైరెక్ట్ గా అలా ఎట్లా ఉందో దాన్ని అలా? ఇంతకు ముందు విఎన్ ఇప్పుడు బిగినర్స్ కి అయితే విఎన్ చాలా మంచి ఆప్షన్. అది విఎన్ యాప్ మొబైల్లో అందరూ వీడియో ఎడిటింగ్ ప్రీమియం గట్ట ఏం తీసుకోవసం లేదు, ₹1 ఖర్చు ఉండదు, నీట్ గా ఎడిట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే క్యాప్ కట్ కానీ ప్రీమియం ప్రో అది యూజ్ చేస్తున్నాం అన్నమాట. కొంచెం ప్రొఫెషనల్ గా ఇద్దాం అంటే అవుట్పుట్ బాగా బాగుంటుంది. నేనైతే స్టార్టింగ్ కైన్ మాస్టర్ లో చేసామని. ఓకే, కైన్ మాస్టర్ ఐడియా ఉంటుంది, చాలా మంది యూట్యూబర్స్ కైన్ మాస్టర్ ఐడియా ఉంటుంది. దాని తర్వాత విఎన్ తర్వాత క్యాప్ కట్ తర్వాత ప్రీమియం ప్రో వచ్చాను. ఇప్పుడు మీరు స్టార్టింగ్ మీకు ఇన్వెస్ట్మెంట్స్ లెవెల్స్ ఎట్లా ఉండే యూట్యూబ్ కి? అస్సలు ఇన్వెస్ట్ లేదు, అసలు నేను ₹1 కూడా ఇన్వెస్ట్ చేశాను అస్సలు. నా దగ్గర ఉన్న ఒక మొబైల్
ఆ ట్యూబ్లైట్స్ కోసం ఒక 400-500. అప్పుడు నేను టీజీలో చేసేవాడిని, 8,500 శాలరీ. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల 7,500 చీటీకి ఇచ్చేయాలి. ఆ మిగిలిన 800 నా మీ ఇన్కమ్ మాట. 800 నాకు ఉంటాయి నావి. ఆ 800లోనే ఇవన్నీ. నేను మైక్ కొనాలన్నా, ట్యూబ్లైట్ కొనుక్కోవాలన్నా, లేదంటే బట్టలు కొని చూపించాలన్నా ఎన్నన్నా సరే ఆ 800లోనే. మరి అది రిస్క్ కదా, అంటే మీకు ఉన్నది దీని మీద పెడుతున్నారు, అవును, ఇది క్లిక్ అవుతుందో లేదో మీకు తెలియదు. అప్పుడు అసలు ఎలా వచ్చింది ఐడియా? ₹1 కూడా దీని మీద పెట్టను. ఈ 800లోనే, ఈ 7,500 అయినా మీరు 1 month ఇప్పుడు దాని మీదే కదా ఉండాలి మీరు. మరి దాని మీద ఉన్నప్పుడు అవి వేరే దానికి ఇన్వెస్ట్ చేస్తారు మీరు. అవునవును. మీకు అంటే అంత డేరింగ్ ఎలా వచ్చింది? నాకు గ్యారంటీగా నేను ఇందులో సక్సెస్ అవుతానని ఎలా అంటే నాకు అప్పుడు వేరే ఆప్షన్ లేదు. అంటే నాకున్న ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కి జాబ్ ఏంటి రాదు, అది 100% నేను నమ్ముతాను అది. కానీ ఒక చిన్న థాట్ ఉంటే యూట్యూబ్లోని ఎవరైనా సరే సక్సెస్ అయిపోవచ్చు. ఓకే, వన్స్ సక్సెస్ అయ్యారంటే ఇంటి దగ్గర కూర్చొని పేరెంట్స్ దగ్గర ఉండి డబ్బులు సంపాదించుకోవచ్చు. అవి నేను చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర విన్నాను. విక్రమాదిత్య కానీ, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కానీ, రీసెంట్గా కౌశిక్ అని చెప్పి కొన్ని రీల్స్ చేస్తారు తను కానీ, వీళ్ళందరూ చెప్పింది బాగా ఇచ్చేసి నేను ఆల్మోస్ట్ 3 years కష్టపడ్డాను యూట్యూబ్లో. ఆ 4th year నుంచి నాకు బాగా వచ్చి ఇప్పుడు పొజిషన్ బాగుంది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మీరు ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడు మీ జర్నీ ఉంది. ఇప్పుడు యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ జర్నీ ప్రతి ఒక్కరికి రిపీట్ అవుతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు పెట్టుకున్న తర్వాత అందరికి సక్సెస్ అనేది వస్తుంది, తప్పకుండా వస్తుంది. మీరు యూజ్ చేసిన కీ థింగ్స్ ఏంటి అందులో? మీరు సక్సెస్ అవ్వడానికి కీ థింగ్స్ ఏంటి? ఇప్పుడు చాలా మంది ఉన్నాయి, 5 years ఉన్నాయి. అవునవును, మనకు కొన్ని మీకు కూడా తెలిసే ఉంటాయి. 5 years గా పెట్టారు కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, వీడియోస్ ఇంప్లిమెంట్ చేస్తే కానీ రీచ్ లేదు, తెలియట్లేదు. ఇప్పుడు మేము కూడా చేసాం, మాది రీచ్ లేదు. అది ఎలా మీకు అనగా సక్సెస్ మంత్రం ఎట్లా వరకు అంటే పేషెన్సే బ్రో. ఇంకా మనం అలా చేసుకుంటూ పోవడమే. అండ్ ఆడియన్స్ కూడా ఏ టైంలో ఖాళీ అవుతారో చూసుకొని ఆ టైంకి మనం అప్లోడ్ చేయాలి. అంటే మన వీడియో అయిపోయింది కదా అని చెప్పి 10 గంటలకి మార్నింగో లేదంటే నైట్ 10 గంటలకో 9 గంటలకో కాదు. ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నా కంటెంట్ అనుకో మొత్తం అందరూ స్టూడెంట్స్ చూస్తారు. నాది 5:30కి 4:30కి కాలేజెస్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళు ఫ్రీ టైం ఉంటుంది వాళ్ళకి క్యాజువల్ గా. నేను 6:30కి 5:30కి ఎవ్రీడే 5:30కి కానీ 6కి కానీ వీడియో పెడతాను, అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అప్పుడు ఫ్రీ టైం ఉంటది, చూడడానికి స్కోప్ ఉంటది. అది నేను 10కి పెట్టాను అనుకో వాళ్ళు కాలేజ్ లో ఉంటారు, బిజీ, లేదంటే ఆఫీస్ లో ఉంటారు, నోటిఫికేషన్స్ లో ఉండిపోతాయి. సో వ్యూస్ రావు. నేను నా వేలో ఆలోచిస్తాను అనమాట. ఇంకోటి ఏంటంటే నా మొత్తం అన్ని ఏ షిఫ్ట్లే. మార్నింగ్ 4 గంటలు లెగితే మళ్ళీ ఈవినింగ్ 4 గంటలకి ఇంటికి వస్తాను నేను. ఓకే, ఇంకా నిద్ర డ్యూటీ చేసి వచ్చినప్పుడు ఆ 4 గంటల తర్వాత నేను ఫ్రెష్ అయ్యి నైట్ వీడియోస్ చేసుకొని నైట్ ఎడిటింగ్ చేసుకుంటాను నేను. ఓకే, అలాగే 1 year మొత్తం చేశాను. అది ఏ ఇయర్? అది 2021 అనుకుంటా. 2021 ఇయర్ ఎండింగ్. కోవిడ్ తర్వాతే. ఓకే, కోవిడ్ తర్వాత మీరు పెట్టారు ఛానల్ కూడా. 21 December November ఐ థింక్. 22 ఫుల్గా వెళ్ళాను. 23 ఇంక యూట్యూబ్లోకి వచ్చి ఉండిపోయాను. ఓకే, 22లో అయితే మీరు ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ షార్ట్ కట్స్ అవన్నీ కూడా యూజ్ చేయాలి ఖచ్చితంగా. కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక మొబైల్ ఉంటే సరిపోద్ది, ఇంకా ఏం అక్కర్లేదు. ఒకవేళ మీరు వాయిస్ మామూలుగా లేకపోతే 400 అంతే. మైక్ కూడా మీకు నేను పంపిస్తాను, డిస్క్రిప్షన్ లో పెట్టేయండి అది కూడా. ఈ 2 ఉంటే చాలు, మాక్సిమం మేనేజ్ చేసేయచ్చు. మాక్సిమం మీరు కంటెంట్ కోసం ఆలోచించాలి. ఒకవేళ కంటెంట్ చేసినా సరే వ్యూస్ రావట్లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక 50 వీడియోలు టార్గెట్ పెట్టుకోండి. 50 వీడియోలు చేసిన తర్వాత కూడా మీకు రాలేదనుకో కంటెంట్ మార్చడానికి ట్రై చేయండి తప్ప యూట్యూబ్ని మాత్రం వదలొద్దు. అదే చెప్తాను. ఇప్పుడు వీళ్ళు చాలా మందికి ఏంటంటే కంటెంట్ ఉన్నది, కెమెరాలు ఉండాలి. అవునవునవునవును, కంటెంట్ ఉంటది కానీ కెమెరాస్ చాలా మంది నేను విన్నాను. అవునవును, వెళ్తాం అనుకో మన సర్కిల్లో కూడా ఎవరికైనా ఇప్పుడు చూస్తున్న వాళ్ళకైనా ఎవరికైనా సర్కిల్లో అనుకుంటారా మనకి సోనీ ఉండాలి లేదంటే కెనాన్ ఉండాలి ఇవి అనుకుంటారు. వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అనేది మనకు కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే ఇలా చేస్తేనే వ్యూస్ వస్తాయేమో, ఇంత అవుట్పుట్ ఇస్తేనే మనకి బాగుంటది, అంటే ఫ్రెండ్స్ ముందు కూడా చెప్పుకోవడానికి బాగుంటదేమో అనేసి. నా స్టార్టింగ్ లో కూడా నాకు వ్యూస్ 10-15 వచ్చినప్పుడు నా వీడియో నేనే 10 సార్లు చూసుకునేవాడిని. ఎందుకంటే ఫ్రెండ్స్ అట్లీస్ట్ ఒక 100 వ్యూస్ దాటినా సరే ఫ్రెండ్స్ దగ్గర కొంచెం గొప్పగా చెప్పుకోవచ్చు అనేసి. ఓకే, స్టార్టింగ్ 100 వ్యూస్ నావే. నాకు నేనే ఎలా చూసుకుని మళ్ళీ వెనక్కొచ్చి అలా పెంచుకునేవే. ఓకే, అంటే మీరు అలా ఏంటంటే రీచ్ అప్పటి నుంచి అట్లా వెళ్ళింది. రీచ్ అనేది మీరు అట్లా ఎలా తెలిసింది రీచ్ ముందుకు వెళ్తుంది? ఇంకా ఈ మీ 100 నుంచి
1000 వ్యూస్ వచ్చాయి. అవును, అంటే ఓన్లీ కంటెంట్ వల్ల వచ్చాయి. కంటెంట్ వల్లే, డెఫినెట్ గా కంటెంట్ వల్లే. అప్పుడు నేను పేపర్ వీడియోస్ చేసేటప్పుడు ఒక వీడియోకి నాకు 200 to 300 వ్యూస్ వచ్చేవి. ఓకే. ఎప్పుడైతే సీన్ లోది మెరూన్ షర్ట్ అది చేసిన తర్వాత సరైనోడ్లో సరైన సినిమాలో అల్లు అర్జున్ సార్ అవుట్ఫిట్ డీకోడ్ చేశాను. పెట్టిన రోజే 25K వ్యూస్ వచ్చాయి. అంటే 300 వ్యూస్ వచ్చినప్పుడు అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అయిపోయేవాడిని. 300 వచ్చారు, ఇప్పుడు 25 వచ్చేసరికి ఆ రోజు నైట్ నేను పడుకోలేదు ఇంకా ఆ రోజు నైట్. ఒక 10 వీడియోస్ అల్లు అర్జున్ సార్వే 10 వీడియోస్ హీరో అవుట్ఫిట్ డీకోడ్ చేద్దామని చెప్పి స్క్రిప్ట్ రాసేసుకొని దాన్ని నెక్స్ట్ డే నేను ఆఫీస్ సెలవు పెట్టి ఇంక చేసేసాను మొత్తం వీడియోస్. అక్కడ నుంచి నాకు రీచ్ బాగా వచ్చింది. అండ్ నేను కంపెనీలో ఉన్నప్పుడు నాకు చిన్న యాక్సిడెంట్ కూడా జరిగింది. అవును, 40 days అవును 40 days రెస్ట్ తీసుకోమన్నారు. ఇంకా నాకు ఇది నేను కూడా అదే అడుగుదాం అనుకుంటా. అసలు మీరు ఏదన్నా అయితే డల్ అయిపోతారా? అవును, అది మీరు ఎలా? యాక్చువల్గా నాకు యాక్సిడెంట్ అవ్వకముందు నేను లీవ్ అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు నాకు ఇలా 3 days కావాలి లీవ్ సార్, కొద్దిగా మీరు సపోర్ట్ చేయండి సార్, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను నేను అది అంటే ఇచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే నాకు యాక్సిడెంట్ జరిగిందో 40 days లీవ్ ఇచ్చారు నాకు. ఈ పెయిన్ పక్కన పెడితే నాకు హ్యాపీనెస్ ఎక్కువ మాట. సో నాకు 40 days దొరికింది, వండర్స్ క్రియేట్ చేయొచ్చు అనుకుని మొత్తం 40 days లో ఇంకా మొత్తం అంతే అయిపోయింది, సక్సెస్ అయిపోయాను. అప్పటికి 40 days లో నాకు మానిటైజేషన్ అయిపోయింది, వ్యూస్ బాగా వచ్చేసాయి. ఇంకా 40 days తర్వాత వెళ్ళి సరే ఇవ్వండి నేను సక్సెస్ అయిపోయాను, మరి సారీ ఏమనుకోకుండా రిజైన్ చేస్తాను నేను అంటే అప్పుడు వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తారు కదా 3 days అడిగితే. వాళ్ళు ఎవరు దాంట్లో మరి వాళ్ళ వర్క్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఏంటి వాళ్ళ పని వాళ్ళకి అయిపోవాలి. లీవ్ ఇచ్చేవాళ్ళు కాదు. అందులో కొద్ది గొప్ప నేను కొద్ది బాగా చేస్తాను అనమాట. అసలు లీవ్ ఇచ్చేవాళ్ళు ఎవరు. ఎప్పుడైతే 40 days టైం దొరికిందో నాకు అదొక వరవలా ఫీల్ అయ్యాను నిజంగా. రిజైన్ చేసేసాను ఇంకా హ్యాపీ, ఇంకా ఫుల్ హ్యాపీ. ఆ యాక్సిడెంట్ వల్ల నాకు యూట్యూబ్ వచ్చిందని ఫీల్ అవుతాను ఇప్పటికి కూడా. అదే మీకు టర్నింగ్ పాయింట్, అదే నాకు టర్నింగ్ పాయింట్ ఆ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ లేకపోతే మేబీ ఇక్కడ లేనేమో ఇప్పుడు యూట్యూబ్ లో ఉండకపోవచ్చు. ఇప్పుడు మీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది? 4,20,21K ఉన్నారు. ఓకే. ఇప్పుడు మీ సబ్స్క్రైబర్స్ కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే వాళ్ళని మీరు ఎలా మోటివేట్ చేయాలనుకుంటున్నారు? వాళ్ళకి ఇప్పుడు యూట్యూబ్ ఛానలే కాదు, అవునవును, వాళ్ళకి ఫ్యాషన్ మీద ఇప్పుడు అప్పట్లో కన్నా ఇప్పుడు మనం ఫ్యాషన్ ఎక్కువైపోయింది బాగా, చాలా ముందున్నాం. బ్రాండ్స్ అన్ని కూడా అయిపోయాం. ఇప్పుడు మీరు వాళ్ళకి ఫ్యాషన్ కంటెంట్ని ఇండివిజువల్గా తెలుసుకోవాలంటే ఎట్లా? యాక్చువల్గా నేను నాకు ఫ్యాషన్లో జీరో నాలెడ్జ్, ఓపెన్గా చెప్తున్నాను. నాకు ఇంతకు ముందు అయితే ఏ కలర్ ప్యాంట్ మీదకి ఏ కలర్ షర్ట్ వేసుకోవాలి కూడా నాకు తెలియదు. అది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నేను మెయిన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే బడ్జెట్టే. ఒకప్పుడు నేను నా బర్త్డే కూడా అంతే 2-3 నేను యూట్యూబ్లో రాకముందు కూడా నేను 8,000 శాలరీకి పనిచేసిన 7,500 చీటీకి కట్టేయాలి. మా ఫ్యామిలీ ఆ లోన్స్ కానీ దానికని కట్టేయాలి. నాకు మిగిలేదు 800. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ప్రెసెంట్ బర్త్డే కనుకో ఒక 2,000 ఇచ్చి బట్టలు కొనుక్కో, ఒక 1,000 రూపాయలు ఇచ్చి పార్టీ చేసుకో అంటారు. నాకు 700 ఇచ్చి మొత్తం అన్ని చేసుకోమంటారు అన్నమాట. 700 ఇచ్చి. సో నేను ఒక షర్ట్ కొనుక్కొని నూడిల్స్, అప్పుడు మా లెవెల్ 10 రూపాయలు పానీపూరితో పార్టీ అయిపోయింది. సో అది మాత్రమే మైండ్ లో పెట్టుకొని ఒక 500 లోపు షర్ట్ వచ్చేయాలి. 500 లోపు ఈ డీల్స్ పెడతారు కదా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఆ డీల్స్ ని సేల్స్ ని పట్టుకొని మనం వెళ్ళి పుష్ చేయాలి. అప్పట్లో నాకు చాలా కామెంట్స్ వచ్చేవి, బ్రో మీ వల్ల చాలా చాలా బాగుంది, నాకు తక్కువ బడ్జెట్ లో అన్ని దొరికేస్తున్నాయి. నా టెలిగ్రామ్ బిల్ చేయడం కూడా అందుకే. నా టెలిగ్రామ్ లో అరౌండ్ ఇప్పుడు 2,50,000 ఉన్నారు. వాళ్ళందరూ ఎందువల్ల వచ్చారు? బడ్జెట్ లో పెడుతున్నాననే. ఇప్పుడు మామూలుగా ఒక షర్ట్ బయట కొంటే 1,000 రూపాయలు 800, నా దగ్గర అయితే 350, నా దగ్గర 350-300 కూడా వచ్చేది. అలాగని చెప్పి నాకు అందులో షేర్ ఏమి ఉండదు. మళ్ళీ ఆడు కొనుక్కుంటే ఒక 5 రూపాయలు 4 రూపాయలు నాకు వస్తాయి అంతే, ఎఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఒక సజెషన్ అంతే. కానీ అలా అంతమంది జాయిన్ అవ్వడం, నన్ను పోగొట్టడం నాకు బాగా అనిపించింది. మీరు పెట్టి నేను కూడా ఒకసారి లింకులు తీసుకొని పెట్టుకున్నాను. టీషర్ట్ తిని మీకు ఇస్తారా? బ్లాక్ అండ్ వైట్ ఒక షాప్ కి వెళ్తారు మీరు, ఆ టీషర్ట్ నేను XXL సైజులే, అది 200-250-256 రూపీస్ అది నేను పెట్టుకున్నాను. ఓకే అనిల్, మీరు ఇప్పుడు ఏ ఛానల్ స్టార్ట్ చేశారు? ఇన్స్టాగ్రామ్ లో స్టార్ట్ చేయట్లేదు. అన్నికి కమ్యూనిటీ అంటే ఫ్యాషన్ కమ్యూనిటీలోనే మెన్స్ ఉండాలి, ఉమెన్స్ ఉండాలి. లేడీస్ కూడా చాలా మంది అన్ని అడగడం అంటే ఇప్పుడు మెన్స్ అయినా ఉమెన్స్ కూడా చెప్పండి చాలా కామెంట్లు వచ్చి
కొలవే చేసా వీడియో అది. ఇలా మేము వీడియోస్ చేయడం వల్ల ఆ వీడియో చూసి ఆ డ్రెస్ ఇది బాగున్నట్టు ఉందని చెప్పి అమ్మాయిలు ఒక 50-60 మంది ఆ డ్రెస్ లో ఆర్డర్ పెడతారు అన్నమాట. అంటే మేము అంత బాగా డ్రెస్ వాళ్ళు ఆర్డర్ పెట్టి అంటే ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాక్ట్ నిజంగా ఏదో వాళ్ళకి ఫిట్టింగ్ వచ్చినట్టు అవునవును అంటే పెట్టారు మీరు. ఆల్రెడీ తీసుకున్న ఫొటోస్ గానీ ఆ సైజెస్ గానీ ఇవన్నీ కొంచెం చెప్పి ఆ డ్రెస్ కోసం ముందుగా ఒక చిన్న కంటెంట్ అంటే చెప్తాం. అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఏ హెల్ప్ కావాలి. దీనికి ఎవరైనా సజెస్ట్ చేశారా మీకు? అంటే ఫీమేల్స్ ఎవరైనా అడగడం కానీ? లేదు, అంటే సజెషన్ అంటే కొంచెం తెలిసిన వాళ్ళు, అంటే మాకు లేడీస్ కోసం అంత తెలియదు. అంటే చిన్న చిన్న మా తెలిసిన నాకు అసలు మీరు వీడియో చూస్తే తెలియదు అని అనుకోరు ఎవరు. అలా చెప్పేస్తున్నారు ఇంకా కొంచెం అంటే మేము ఒక డ్రెస్ పిక్ చేసామంటే అది రివ్యూ చూస్తాం ఖచ్చితంగా. ఆ డ్రెస్ ఇంతకు ముందు ఎవరైనా తీసుకున్నారు లేదు చూస్తాం, స్టార్ రేటింగ్ అన్ని చూసి బాగుంటేనే తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ చూసి బాగుంది అనిపిస్తేనే ఆ ఫ్యాబ్రిక్ చూస్తాం, అది కాటన్ ఏ ఫ్యాబ్రిక్ చూస్తాం, ఇవన్నీ చూసి అప్పుడు సజెస్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు అంటే ఇంకా మై చాయిస్ లో మొత్తం అన్నీ ఉండాలి. ఇప్పుడు మై చాయిస్ మెన్స్ నేను చేస్తాను, మై చాయిస్ ఉమెన్స్ ఇది చేస్తాడు, మై చాయిస్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పి హోమ్ మేడ్ అన్ని అందులో ఉంటాయి అన్నమాట. అది ఇద్దరం కలిపి మళ్ళీ ఈ వీకే స్టార్ట్ చేస్తాం అది కూడా. ఓకే, మొత్తం గ్యాడ్జెట్స్ ఏవైతే తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ప్రొడక్ట్స్ ఇంట్లో డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాయి. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ హౌస్ వైఫ్స్ కి అందరికి కూడా వర్కౌట్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా వాళ్ళు సెర్చ్ చేసుకోక్కర్లేదు అనమాట. మా వీడియో చూసిన తర్వాత అనుకుంటారా ఈ టైప్ ఆఫ్ గ్యాడ్జెట్స్ ఉంటుందా, అది 200కి 150కి దొరికేస్తుందా. ఒక అంటే ఇప్పుడు వీళ్ళు బయటకి వెళ్ళి కొనలేరు కాబట్టి మనం సజెస్ట్ చేసి చేయడం చాలా హెల్ప్ అవుతుంది. చాలా హెల్ప్ అవుతుంది. ప్లాన్ ఉంది, అది కొంచెం అమలు అది కూడా బాగా సక్సెస్ అవుతుంది. అది కూడా కంప్లీట్ గా సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయింది, ఉమెన్స్ కూడా సక్సెస్ అయ్యింది. నార్మల్ గా అయితే ఇప్పుడు గ్యాడ్జెట్స్ తీసుకురావాలి, సరే బాగా రీచ్ వెళ్తుంది ఉమెన్స్ ఎక్కువ. ఓకే, బాగా అమ్మాయిల సపోర్ట్. అంటే ఇప్పుడు మన ఫ్యామిలీని కూడా మొత్తం ఇంకా క్లియర్ గా వాళ్ళకి యూజ్ అవుతాయి. పేరెంట్స్ కి ఇంకా సర్ఫ్ ప్యాకెట్ నుంచి ఏ డీల్ వచ్చినా సరే మన దాంట్లో ఉంటాయి. డైరెక్ట్ టెలిగ్రామ్ లో కానీ చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చి ఫస్ట్ లో, అంటే నువ్వు తేడానా గర్లా ఏంటి బ్రో ఇదేం కంటెంట్ అంటే కొంతమంది అర్థం చేసుకోరు కదా, లేడీస్ బట్టలు చెప్పడం అంటే వేరే ఏమైనా కంటెంట్ చూసుకోండి అది అనేసి. కాకపోతే మా స్టైల్లో మేమే చెప్పాలి, మాకంటూ మై చాయిస్ లో కమ్యూనిటీ ఉంది అని చెప్పి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మంచి పాజిటివ్ గా వీడికి ఇప్పుడు ఉన్న అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఉంటది. వీడికి చాలా మంది గుర్తుపట్టి అడుగుతారు. యాక్చువల్ గా వీడికి ఉన్న ఫాలోయింగ్ అమ్మాయిల ఫాలోయింగ్ ఉందా, నేను కూడా కొన్ని ఉమెన్స్ చెప్పేసి నాకు కూడా కొంచెం నాకు మెన్స్ ఫాలోయింగ్ ఉంది కొద్దిగా. ఓకే, ఆల్ ఫాలోవర్స్ మీరు యాడ్ చేసుకుందాం అని. అందుకే లేటెస్ట్ గా ఇలా నన్ను ఒక అమ్మాయి అడిగిందని బాబు ఇప్పుడే బుర్ర పని చేయట్లేదు. వీటిని నన్ను అబ్బాయిలు గుర్తుపెడితే అమ్మాయిలు గుర్తుపట్టేవారు. అడిగేవారు వచ్చి పెళ్లికి వెళ్ళి వాళ్ళని ఏదైనా పెళ్లికి కానీ వీడియో తీయడానికి వెళ్తే గుర్తుపట్టేవారు. అక్కడ మీరు ఉమెన్స్ కదా, మై చాయిస్ ఉమెన్స్ లో చేస్తారు కదా, బాగా చెప్తారు, ఆ బట్టలు బాగుంటాయి అని ఎలా అంటే హ్యాపీ. అంటే హ్యాపీనెస్ నాకు కూడా రావాలని చెప్పి నేను 2-3 చేసి గ్లో వస్తుంది. అందుకే నీకు నన్ను కూడా ఒక అమ్మాయి గుర్తుపట్టాలని చెప్పి చేసేస్తున్నాను. నేను చేస్తాను అప్పటి నుంచి అలా కొలవ్ అయ్యి అన్నీ నేను చేసుకున్నాను. ఓకే, మొత్తానికి ఇప్పుడు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి మీకు టోటల్ గా? ఇప్పుడైతే మెన్స్ ఉమెన్స్ టెలిగ్రామ్ 2 ఉంటాయి, యూట్యూబ్ ఒకటి, ఇన్స్టా 2 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్యాడ్జెట్స్ ఒకటి ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇన్స్టాలో అన్ని కూడా మై చాయిస్ అని దాని మీద ఫస్ట్ మై చాయిస్ ఉంటుంది, దాని తర్వాత ఓన్లీ అనేది మెన్స్ దే, మై చాయిస్ ఉమెన్స్ ఉంటుంది. ఇప్పుడు మై చాయిస్ గ్యాడ్జెట్స్ దింపుతున్నాం. ఓకే, అదే మై చాయిస్ అని కొడితే మీకు ఛానల్ లిస్ట్ అంతా వచ్చేస్తుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా సరిపోతుంది ఈజీగా. ఓకే, మొత్తం ఛానల్ లిస్ట్ అంతా వచ్చేది. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు గారు మీ ఇంటర్వ్యూకి. ఈ సండే కొద్దిగా చిల్ అయ్యాం, కొద్దిగా ఓపెన్ గా మాట్లాడుకున్నాం, మైండ్ అంతా కొద్దిగా ఫ్రెష్ గా ఉంది ఈసారి. ఆజాద్ జడేజా ఎలా వచ్చారు? ఏంటి రాంబాబు వచ్చారు, మీతో చిల్ అయ్యారు, మనతో చక్కగా ఉన్నారు, మీకేమనిపించింది? ఎట్లాగా ఆజాద్ చెప్పు. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామందిని చూస్తుంటాం. వాళ్ళు మనం ఏంటంటే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్నే చూస్తాం, బట్ మనం పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో మనకు తెలియదు. ఈరోజు వాళ్ళని కలుస్తున్నాం అని అనుకోగానే ఎలా ఉంటారు, మనతో అంత టైం స్పెండ్ చేస్తారా లేదా అని చాలా డౌట్ ఉంది. కానీ వెళ్ళి వాళ్ళని కలిసాక జస్ట్ మన ఫ్రెండ్స్ ఎలా అయితే ఉంటారో వాళ్ళు కూడా మనతో అలానే ఫ్రెండ్లీగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా ఫ్రెండ్లీగా ఏదో ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నట్టు షేర్ చేసుకున్నారు. వీళ్ళు మన సబ్స్క్రైబర్స్, మేము మా రేంజ్ ఇది
అండ్ వాళ్ళు ఏం లేకుండా చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు. చాలా నచ్చింది నాకైతే. అండ్ ఇంకా కంటెంట్ కూడా చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.